గోవు గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. గోవుని పూజ చేయాలి మనం. గోవుని పూజ చేయడం అంటే గావో విశ్వస్య మాతరః. గోవు ప్రపంచానికే తల్లి, జగన్మాత. గోవుని ప్రతి వాళ్ళు ప్రతి నిత్యం పూజ చేయవలసిన అవసరం ఉంది. గోపూజ అంటే దీనికి పూజా విధానం ఉంది. దీనికి అష్టోత్తరం ఉంది. ఒక అమ్మవారికి మనం ఎలా పూజ చేస్తామో గోవుకి అదే విధంగా పూజ చేయాలంటే గోవే అమ్మవారు, అమ్మవారే గోవు. భూమాత, గోమాత, ఇవన్నీ తులసీమాత, గంగామాత, ఇవన్నీ మాతలు, మనకి తల్లులు వీళ్ళందరూ కూడా. అంచేత ప్రతినిత్యం మనం గోవుకి పూజ చేయాలి. గోవు పూజ చేయడం అంటే దాన్ని శుభ్రంగా కడిగి యాక్చువల్గా అభిషేకం చేయాలి. మంత్రాలు చదివి అభిషేకం చేసి దాన్ని తుడిచి దాన్ని అలంకరించి కొమ్ములకి గిట్టలకి వెండి తొడుగులు తొడగాలి. అసలు యాక్చువల్గా పసుపు కుంకుమ, అమ్మవారికి పసుపు కుంకుమ అవసరం కదా, అంచేత పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఒక పూల హారం వేసి కొమ్ములు కూడా పూల దండలు కట్టి అలంకరించాలి. తోకను కూడా అలంకరించాలి, పాదాలను కూడా అలంకరించాలి. అలంకరించి గోవుని మనం అష్టోత్తరంతో శతనామాలతో మనం పూజ చేయాలి. గోవుని ఎప్పుడైతే పూజ చేస్తామో మనకి అష్టైశ్వర్యాలు, గోవు తలుచుకుంటే మనకి చేయలేనిది ఏమీ లేదు. చదువు కావాలనే విద్యార్థులకి చదువు వస్తుంది, పెళ్ళి కావాలనే వాళ్ళకి పెళ్ళి అవుతుంది, మగవాళ్ళు కోరుకుంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, తర్వాత ఆడవాళ్ళు దొరికితే మంచి అబ్బాయి దొరుకుతాడు. అందరికీ కూడా అన్ని విధాల ధనం కావాలంటే ధనం వస్తుంది. అన్ని విధాలా కూడా అందరూ కూడా గోవుని పూజ చేయడం వల్ల లాభం పొందుతారు. అంచేత గోవుని మనం పూజ చేయాలి. ఎప్పుడు పూజ చేయాలి? గోవుని మనం ఉదయాన్నే లేవగానే మనం చూస్తే పుణ్యం, గోవు అని తలుచుకుంటే పుణ్యం, గోవుని పూజ చేస్తే పుణ్యం, గోవుకి ఏదైనా ఆహారం పెడితే పుణ్యం. గోవుకి ఆహారం మనం తినకుండా ఉదయాన్నే లేచి మనం స్నానపానాదులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా గోవుకి ఏదైనా పెట్టి గోవుకి తినిపించి తర్వాత మనం తినాలి. అంతటి ఇంపార్టెన్స్ ఉన్నది గోమాత. దీనికి మనం పూజ అని పేరు పెట్టాం, కానీ అసలు యాక్చువల్గా గోవుకి రక్షణ చేయాలి, మనం గో పోషణ చేయాలి. గోవుకి ఎలా పోషణ చేయాలంటే దానికి తిండి పెట్టడమే ముఖ్యం, దానికి నీళ్లు పెట్టడం ముఖ్యం. ఈ ఈ కార్యక్రమాల్లో పూజ అనే మామూలుగా దేవుళ్ళకు పూజ చేసినట్టు కాకుండా దీనికి స్పెషల్గా ఆహారం ఇవ్వడం అనేది ముఖ్యం. ఆహారం ఇచ్చి దాన్ని తృప్తిపరచాలి. దానికి ఆహారం ఎంత కావాలో, ఏ టైంకి ఏం కావాలో మనం చూసుకోవడమే మన బాధ్యత. అది మనకి పాలు ఇస్తుంది, పంచగవ్యాలు ఇస్తుంది. అది ఇచ్చే ఏ పదార్థం అయినా సరే, పంచగవ్యాలంటే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం, 5 ఇవి పంచామృతాలు అంటాం. పంచగవ్యాలని దాని గురించి చెప్తారు. సో వాటి కోసం మనం గోవుని పూజ చేయాలి. గోవుని కోసం గోవుని రక్షించాలి. మనం గోవుని ఎప్పుడెప్పుడు పూజ చేయాలంటే ఉదయాన్నే లేచి ప్రతిరోజు చేయాలని ఉంది. తర్వాత షోడశ సంస్కారాలు, ప్రతి మనిషి కూడా 16 సంస్కారాలు ఉంటాయి. పుట్టినప్పటి నుంచి అంత్యేష్టి వరకు 16 సంస్కారాలు ప్రతి వాళ్ళు చేయవలసిందే. ఎంచేతంటే వాడి ఆరోగ్యం కోసం, వాడి ఐశ్వర్యం కోసం ఈ 16 సంస్కారాలు చేయాలి. ఏ సంస్కారానికైనా గోవు పూజ అనేది ముఖ్యం. మొట్టమొదటిలో గోపూజ చేయాలి. ఇవాళ మీ బర్త్డే వచ్చిందనుకోండి, మొట్టమొదటి గోపూజ చేసి తర్వాత మీరు ఫంక్షన్ చేసుకోవాలి. అలాగా ప్రతి సంస్కారానికి, ఒక ఉపనయనానికి, లేకపోతే ఒక అక్షరాభ్యాసానికి, అన్నప్రాసనకి, వివాహానికి, ఇలాగా ఏ కార్యక్రమం మన ఇంట్లో శుభంగా చేసుకున్నా దానికి మొట్టమొదట గోపూజ చేసి తర్వాత మనం అంటే గోవుని తృప్తిపరిచి తర్వాత మనం ఫంక్షన్లు చేసుకుంటే మనకి శ్రేయస్కరం. గోపూజ అనేది అందుకు ఏర్పాటు చేయబడింది.
ఈ గోపూజని ఇప్పుడు ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు. దానికి మడి ఆచారం లేదు. కాకపోతే శుచి, శుభ్రతకి అవసరం. మనం జోళ్ళు తొడుక్కుని వెళ్ళి గోవుని ముట్టుకోకూడదు. ఆ గోవుని మనం ఎంతో పవిత్రంగా ఒక అమ్మవారిని మనం ముట్టుకుంటున్నాం అంటే ఎంత శుచి, శుభ్రంగా ఎంత జాగ్రత్తగా ఉంటామో అమ్మవారి విగ్రహాన్ని కూడా మనం ముట్టుకోం. అలాంటిది ఆ గోమాతను ముట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకుని ఈ గోవుని కనుక పూజించినట్టయితే మనం తలుచుకున్న ఏ కార్యమైనా మీకేం కోరికలున్నా అన్నీ తీరుస్తుంది. అంటే ముఖ్యంగా మనకు శివాలయానికి వెళ్తాం. శివాలయంలో శివుడి లింగానికి ఎదురుగుండా నంది ఉంటుంది. నంది అంటే గోవే. ఎద్దు, వృషభం, బసవేశ్వరుడు, నంది ఏది చెప్పినా గోవే. గో సంతతే అవన్నీ కూడా. అంచేత ఒక శివుడి లింగానికి ముందుగా నందిని పెడతారు. అంటే శివుడు కూడా నంది వాహనుడు. నంది మీద తిరుగుతూ ఉంటాడు. నంది వృషభాన్ని జెండాగా తీసుకున్నాడాయన. జెండా చేసేదని పెట్టుకున్నాడు. అలాగే అమ్మవారు కూడా. ఈ మొట్టమొదట మనం శివాలయానికి వెళ్ళినప్పుడు నందిని పూజ చేసి తర్వాత శివుడి దర్శనం చేసుకోవాలి. నందిని పర్మిషన్ లేకుండా శివుడి దర్శనం ఇవ్వడు. మీ కోరికలు వెండు. మీరు వచ్చినట్టే గమనించడు అసలు. అంచేత నందిని మనం దర్శనం చేసుకుని తర్వాత శివుడిని చేయాలి. ఆ 2 కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని కనుక చూస్తే కైలాస ప్రాప్తి అంటారు. అంచేత ప్రతి ఆలయంలోనూ నంది విగ్రహం ఉంటుంది. ఆ నందిని మనం కొలుస్తాం. అలాగే అది పూజ చేయడం అంటే గుళ్ళోకి వెళ్ళి నందిని ఎలా పూజ చేస్తామో అలాగే రోడ్డు మీద కనిపించే ఆవును కూడా మనం పూజ చేయాలి. దాన్ని ఇంటికి తీసుకురావాలి. లేకపోతే రోడ్డు మీద ఉన్నా సరే దానికి మనం దారిలో వెళ్తూ కనిపిస్తుంది నంది. ఆవు కనిపించిందనుకోండి. ఆవు కనిపించినప్పుడు మనం జోళ్ళు తీసేసి దానికి నమస్కారం చేసి దాన్ని టచ్ చేస్తే చాలు పుణ్యం అది. పూజని ఇన్ని విధాలుగా గోవుకి మనం సేవ చేయవలసిన అవసరం ఉంది. పూజ చేయవలసిన అవసరం ఉంది. అది ఒక అమ్మవారుగా, జగన్మాతగా, ప్రపంచానికి తల్లిగా మనం భావించాలి. దాన్ని చాలా చులకనగా ఏదో పశువు పాలిస్తుంది, పాలు తాగుతాం అనే వరకునే చాలామంది ఇది అనుకుంటారు. కానీ చాలా దీని గురించి వేదాలు ఏం చెప్తారంటే గోవు గురించి మీకు క్షుణ్ణంగా తెలియాలంటే వేదం చదవాలంటాడు. వేదం చదివితే కానీ గోవు గురించి మీకు అర్థం కాదు. అంచేత గోవు గురించి ప్రత్యేకంగా పూజ అనేది కాకుండా దానికి ఆహారం తినిపించడం అనేది ముఖ్యం. అంచేత గోవుని పూజ ప్రతినిత్యం మనం చేయాలి. దాన్ని ముట్టుకుంటే పుణ్యం, దాన్ని చూస్తే పుణ్యం, దాన్ని తలుచుకుంటే పుణ్యం.